వెల్కమ్ టు కేటీవీ. మెగా డిఎస్సి లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను మలుపు తిప్పే నియామక ప్రక్రియ. అలాంటి అంశంపై ఏ చిన్న అనుమానం వచ్చినా ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే. అదే జరిగింది కూడా. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి అధికారులు ఆధారాలతో ముందుకొచ్చారు, సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. సమాధానం వచ్చిన తర్వాత కూడా అదే ఆరోపణలను మళ్ళీ వినిపించడం వెనుక ఉద్దేశం ఏంటి? నిజంగా అవకతవకలను బయట పెట్టాలనా, లేకపోతే అనుమానాల వాతావరణాన్ని కొనసాగించడమా? తాజాగా మెగా డిఎస్సిపై ఒక మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు చాలా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి నారా లోకేష్ తనతో నేరుగా చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. మరుసటి రోజే అధికారులు ఆమె ఆరోపణలపై ఒక్కొక్క అంశానికి ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఏదో జరిగింది అన్న వాదన మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక రాజకీయంగానూ ఈ అంశం వేడెక్కింది. ఇప్పటికే మెగా డిఎస్సిపై అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. స్పోర్ట్స్ కోటాలో నిజంగా అభ్యర్థులు నష్టపోయి ఉంటే వారే నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అభ్యర్థులు భయపడుతున్నారు అనే వాదనను కూడా హైకోర్టు అంగీకరించలేదు. అంతేకాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలయ్యే పిటిషన్లను ప్రోత్సహిస్తే న్యాయ వ్యవస్థ ఉద్దేశమే దెబ్బతింటుందని ఘాటుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిణామాలు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్తున్నట్లు అర్థమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు చేయడం హక్కే, కానీ ఆరోపణలను ఆధారాల మీద నిలబడాలి. ఆధారాలు లేని అనుమానాలు లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై నీడలు కమ్ముకునే ప్రమాదం ఉంది. మెగా డిఎస్సిపై చివరి మాట కోర్టులదే, అధికారిక దర్యాప్తు సంస్థలదే, రాజకీయ వేదికలది మాత్రం కాకూడదు కూడా. నిజం ఆధారాలతో నిలబడుతుంది. ఆరోపణలు కూడా ఆధారాల బలంతోనే విలువ పొందుతాయి. అంతే తప్ప పదే చెప్పడం వల్ల నిజాలు మారవు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలతో ముడిపడిన ఈ ప్రక్రియలో రాజకీయాల కంటే పారదర్శకత, ప్రచారాల కంటే ఆధారాలు, ఆరోపణల కంటే నిజాలకే ప్రాధాన్యత ఉండాలని సమాజం కోరుకుంటోంది.